నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. పటాన్ చెరువు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. కుందనపల్లి ప్రభుత్వ కస్తూర్బా హాస్టల్ సందర్శించి సమస్యలు తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. చింతపల్లి మండలంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. కాటదాన్లో స్కూల్ బస్ బోల్తా పలువురు విద్యార్థులకు గాయాలు. జనగామ జిల్లా గూడూరులో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదంటూ స్థానికుల ఆందోళన. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 179 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి పారదర్శకతతో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కాబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పా నాగేష్, జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి, సీనియర్ నాయకులు ప్రమోద్ గౌడ్, ఐలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ ఓకే. సీఎం రిలీఫ్ చెక్స్ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో 4 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 3 గ్రేటర్ రీజన్లు, నియోజకవర్గ స్థాయి మొత్తంలో లబ్ధిదారులు 179 మందికి మొత్తం 63,28,000 రూపాయలు వారికి చెక్స్ రావడం జరిగింది. వారికి లబ్ధిదారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులందరికీ ఇంకా చాలామంది 50 మంది వచ్చినట్టున్నారు, ఇంకా చాలామంది రావాలి. ఈ కార్యక్రమంలో ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ పుష్పా నాగేష్ యాదవ్ గారు, కౌన్సిలర్లు బాలరెడ్డి గారు, అలాగే లబ్ధిదారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వచ్చిన వారందరికీ మీరు చెక్స్ ఇవ్వాలి రఘు. అలాగే ఇప్పుడు మండల్ వేజు ఇద్దరిద్దరు నిలవండి, లేకపోతే అందరికి ఇచ్చేద్దాం. అంతర్గాం మండలం కుందనవెల్లి గ్రామంలో ప్రభుత్వ కస్తూర్బా హాస్టల్ను రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సందర్శించి విద్యార్థులను పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. సదుపాయాలు, భోజనాలపై సక్రమంగా అందుతున్నాయా లేదా, ఎవరైనా ఇబ్బంది పడితే తెలియజేయండి అంటూ సూచించారు. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని సిబ్బందిని ఆదేశించారు. కళాశాలలో బాలికల విద్యాలయంలో ఈరోజు కుందనపల్లిలో ఆకస్మికంగా వారిని కలవడానికి రావడం జరిగింది. చాలా దురదృష్టం, బాధ అనిపిస్తుంది. చిన్నారు దాదాపు 400 మంది విద్యార్థినులు ఇక్కడ ఉంటారు. వారికి సరైన సౌకర్యాలు లేక ఆడపిల్లలు అవస్థ పడతా ఉంటే ఇది వర్ణనాతీరం. దుప్పట్లు ఎప్పుడో ఇచ్చినా ఉంటే దాని వాసనతోటి కనీసం పండుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి. ఇలా ఈ పేద విద్యార్థినులు ఇలా చదువు మంచి భవిష్యత్తు ఉంటుంది మాకని వచ్చే వారు నిరాశకు నూనెత తీరు, నిర్లక్ష్యాన్ని నూనెత తీరును బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఖండించాల్సిందే. కలెక్టర్ గారికి ఈ వీడియో పంపుతా ఉన్నా, ఏదో మీకు రాసి పంపిస్తా. కలెక్టర్ గారు ఈ హెడ్ను వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే ఇలా ఈ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి వారికి సంబంధించిన ఉన్నాయి కానీ పనిచేయట్లేదు, మంచినీటి వ్యవస్థ లేదు. సరే కోతుల వాడ కుక్కల పెడదా ఉందని చూస్తారు, అది మేము చూసుకుంటాం. కానీ ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులపై కఠిన శిక్ష తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నా. రేపటిలోగా కలెక్టర్ గారిని ఇప్పుడే చింతపల్లి మండలంలోని తీరేడు గ్రామంలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ మొక్కలు నాటకపోవడం, ఉన్న మొక్కలను నరికేస్తుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల దోమలు ప్రబలి చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని తెలిపారు.
రాజేంద్రనగర్ మైలార్దేపల్లి పరిధిలోని కాటదాన్లో స్కూల్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పి బోల్తా కొట్టి సంఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు మరియు యాజమాన్యం కలిసి వారిని హాస్పిటల్కు తరలించారు. బస్సులో సుమారు 30కి పైగా విద్యార్థులున్నారు. 7గురికి తీవ్ర గాయాలు కాగా మిగతా విద్యార్థులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న మైలార్దేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే అంటున్నారు పోలీసులు. ఈరోజు సాయంత్రం అందాద 4:30 గంటల సమయంలో ఈ పయనీర్ స్కూల్ టీఎన్జీఓస్ కాలనీ మైలార్దేపల్లి నందు ఉన్న ఒక స్కూల్ దగ్గర కొన్ని బస్సెస్ ఉంటాయి. రెగ్యులర్లీ స్కూల్ వాళ్ళు బస్సెస్ ద్వారా పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా 4:30కి ఈ పిల్లల స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం సందర్భంలో చాలామంది పిల్లలు ఆ బస్సు ఎక్కారు. 30 మంది వరకు బస్సు ఎక్కారు. ఈ బస్సు డ్రైవర్ అయినటువంటి ఆదిల్ కూడా బస్సు సీట్లో కాకుండా డ్రైవర్ సీట్లో కాకుండా బయట ఉన్నాడు. ఆ పిల్లల్ని పైకి ఎక్కించే క్రమంలో ఒక స్టూడెంట్ చిన్న అబ్బాయి ఉంది. బస్సు డ్రైవరు బస్సులో సీట్లో ఉండాలి. ఆ పిల్లలు హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్ది కాబట్టి డ్రైవర్ పైన యాజమాన్యం పైన కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు బస్సు డ్రైవర్ మన మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఎలాంటి మేజర్ ఇంజరీస్ ఏం లేవు. వాళ్ళని ఇమీడియట్ హాస్పిటల్ లక్ష్మీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. బస్సెస్ అదంతా రిమూవ్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ దాని తాలూకా ఫిట్నెస్ దాన్ని డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ఫస్ట్ థింగ్ డ్రైవర్ అయితే ఉంది కాబట్టి అతని మీద కేసు జరుగుతుంది. స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. వాళ్ళ పార్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ కూడా ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఇంకా బస్ కూడా ఫిట్నెస్ అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. పార్కింగ్ ప్లేస్ కరెక్ట్ అదే దాని గురించి కూడా చర్చించి స్కూల్ యాజమాన్యంతో ఆ పార్కింగ్ ప్లస్ స్టూడెంట్స్ని షిఫ్ట్ చేసి ప్లస్ సేఫ్ ప్లేస్లో అక్కడ ఎక్కించుకోవడమా ఎలాంటి అన్న ప్రికాషన్స్ ప్లస్ వాళ్ళతో మీటింగ్ జరిపి పేరెంట్స్తో కూడా మీటింగ్ జరిపి అవన్నీ చర్యలు తీసుకుంటాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 70 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపిక డ్రా కార్యక్రమంలో స్టేషన్ గణపూర్ ఆర్టీఓ పాలకుర్తి తహసీల్దార్ సిఏ మహేందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూఫాన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ విఘ్నేశ్వరి, ఐసీడీఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష హాజరయ్యారు. తల్లిపాల విశిష్టతపై గర్భిణీ స్త్రీలు బాలింతలకు అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసన, సామూహిక విద్యాభ్యాసం నిర్వహించారు. నార్మల్ డెలివరీకి వెంటనే ఇవ్వాలి. ఒకవేళ సిజేరియన్ అవుతే 1 గంట 2 గంటల సేపు ఆగి ఇవ్వాలి. తల్లి పాలలో చాలా పోషక విలువలు ఉంటాయి. పాలలో విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పిల్లలకి అన్ని పోషక విలువలు కలిగి ఉంటాయి. అలానే వ్యాధి నిరోధక శక్తులు కూడా ఉంటాయి. ఇప్పుడు మన కరోనా వచ్చింది, తల్లిపాలు పిల్లలకు రాకుండా నిరోధక శక్తి చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పియండి. ఎందుకంటే ఇచ్చే టీకాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసిన టీకాలు అవి. ఏదో బయట ప్రైవేట్ హాస్పిటల్ ఇస్తున్నారు కదా అని అది డబ్బులు పెట్టి ఇప్పించాల్సిన ఏం అవసరం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ అది టీకాలు అనేది ఇంకా ఎక్కువ వస్తాయి, ఉత్పత్తి అవుతాయి అన్నమాట. సో నాకు రావట్లేదు, నా మొదటి కాన్పు కదా సరిగ్గా తినట్లేదేమో, నేను సరిగ్గా రావట్లేదు అనేది మైండ్లో పెట్టుకోకండి. ప్రతి తల్లికి పాలు వస్తాయి. బిడ్డ ఎంత తాగితే లేకపోతే మీరు తినే ఆహారంలో పులుపు, పచ్చి పులుసు అన్నా లేకపోతే ఏదైనా
పులుపు అన్న యాడ్ చేసుకొని తింటేనే మీకు ఈ టాబ్లెట్స్ పనిచేస్తాయి. మీకు ఆల్రెడీ మేము అక్కడ ఉన్నప్పుడు చెప్పాము, వైటమిన్ సి టాబ్లెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దాని నుంచి మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, మీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా దేనికైనా కూడా కాపాడుతుంది వైటమిన్ సి. ఓకేనా, సో ఫస్ట్ మీరు తినండి మంచిగా, మన అంగన్వాడీస్ పెట్టేది, ఆ తర్వాత మీ పిల్లలకి తినిపిద్దు. సరేనా? రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమం కోకాపేట్ కమ్యూనిటీ హాల్లో అవగాహన సమావేశం మరియు నార్సింగ్ మున్సిపాలిటీ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పలు వార్డులలో ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛదనం పచ్చదనం ఆకుపచ్చని ఆవరణ కోసం, పచ్చడి పచ్చని రాష్ట్రం కోసం. బిల్డింగ్ లెక్కాలే నువ్వు కూడా బిల్డింగ్. అరే వీడియో తీస్తానా? కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ జనసేన చిన్నబాబు మున్సిపల్ కమిషనర్ను కలిసి కార్పొరేషన్లో వివిధ విభాగాల్లో కొందరు అధికారులు చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాలపై తగు విచారణ చేసి సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. కమిషనర్ స్పందించి తప్పక ఆయా శాఖలపై పర్యవేక్షణ చేసి తప్పులు జరిగితే తప్పక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. పర్లేదు శానిటేషన్ సెక్షన్ సంబంధించి పర్మనెంట్ వర్కర్స్ అందరూ కొన్ని సర్కిల్లోనే పనిచేస్తారు. సో దానివల్ల ఒక వర్కర్ దగ్గర అటెండ్ చేసుకుని విడిపోయే పరిస్థితి వర్క్ చేయడం. వాళ్ళ నుంచి కొంతమంది అందరూ పేరు పెట్టండి, నేను పెట్టాను అంత అందరూ బాగానే చేస్తారు. అందులో కొంతమంది పేరు పెడతాను పెట్టి ఇన్ఫర్మేషన్ కూడా సమ్మర్ కార్యక్రమం మీద ఒకసారి చూడండి. మహేశ్వర నియోజకవర్గంలోని బడంగపేట్ మరియు మీర్పేట్ కార్పొరేషన్లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ మహేశ్వర ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ హరిజన గిరిజనులకు భూములు లేని వారికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం చేయడానికి భూములు ఇవ్వడం జరిగిందని, తరతరాల నుండి ప్రభుత్వం భూమి మీద వ్యవసాయం చేసుకున్న వారికి ఆ భూమి వారికి చెందుతుందన్నారు. ఇది మీదే భూమి, మీరు ఏమంటే ఇప్పుడు సర్కార్ వాళ్ళు మిమ్మల్ని ఇల్లు కట్టుకొని ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు పగా రాజేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వివిధ రకాల దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిడలా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర, జి మధుకర్ రెడ్డి, వీరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మెమరాండం సమర్పించడం జరిగింది. నిరసన ఎందుకు చేశామంటే గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం దళితులకు ఎలా దగా చేసిందో అందరికీ తెలుసు. అట్లనే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దళిత డిక్లరేషన్ పేరు మీద ఒక మహా సమావేశం పెట్టారు ఎక్కడ చేవెళ్ళలో. అక్కడ పెట్టి ఏమన్నారంటే దళిత డిక్లరేషన్లో నేను అంబేద్కర్ అభయహస్తం దళిత బంధు బదులుగా అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు కేటాయిస్తాను ప్రతి దళిత కుటుంబానికి అని అన్నారు. అది ఇప్పటివరకు దాన్ని ఊసేలేదు. అదేవిధంగా దళిత హాస్టళ్ళు పునర్నిర్మాణం చేస్తానన్నారు, అది చేయలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద స్కీమ్ అయితే దళితులకు ఇళ్ళు ఏవైతున్నాయో ఆ ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ఫండ్ ఏదైతే హామీలు నెరవేరిస్తే చాలా మంచిది. లేదంటారా
మేము ఈ హామీలను నెరవేర్చేంత వరకు పట్టుబట్టి రసాలు. ఏ విధంగా అయితే దళిత మోర్చా ఆధ్వర్యంలో మరి భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు, అట్లాగే మరి యాకత్పుర కన్వీనరు లడ్డు గారు, అట్లాగే అందరూ ఇక్కడ దళిత బంధు, దళిత ఎస్సీ మోర్చా, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ ఇక్కడ విచ్చేసి ఒకటే రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకుంటే విద్యార్థులు గత ప్రభుత్వంతో ఇబ్బంది పడ్డ ఆ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి, ఎంతమంది పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ వివరణ తెచ్చుకోకుండా ఒట్టి గాలి మాటలు మాట్లాడుతున్నావు. అరే ఆయన కేసీఆర్ మాటల ఒట్టిగా కథలు చెప్పి అందరినీ మోసం చేసిండు. అదే కోవల నువ్వు కూడా అంటే డైలాగ్ డెలివరీలు ఒక పోజు పెట్టడానికి మీడియా ముందలదారి కాంగ్రెస్ నాయకులకి ఖబర్దార్. ఈ తెలంగాణ రాష్ట్ర పాలకులకి మీరు ప్రజలకి అభివృద్ధి కోసం పనిచేస్తారా, ప్రజల క్షేమ కోసం పనిచేస్తారా, విద్యార్థుల క్షేమం కోసం చేస్తారా? మరి స్కూల్ హాస్టల్ల పిల్లలకి వాళ్ళకి మంచి భవనాలు లేవు, వాళ్ళ ఫెసిలిటీ సరిగా లేదు, ఇవన్నిటి మీరు పట్టించుకుంటారా? లేదా మిమ్మల్ని రోడ్డు పైన నిలదీయాలన్నా, మీ ఇంటిని ముట్టడి చేయాలన్నా, అసెంబ్లీ ముట్టడి చేయాలన్నా, మేము దేనికైనా సిద్ధం. బీజేపీ సంగారెడ్డి జిల్లా రథసారథి గోదావరి అంజరెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదల నేషనల్ హైవే టోల్ ప్లాజా యాజమాన్యానికి వినతి పత్రాన్ని అందజేశారు. 20 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న జిన్నారం మరియు గుమ్మడిదల మండల ప్రజలకు ఉచిత 4-వీలర్ పాస్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సి అంజరెడ్డి, ఆదిలి రవీందర్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని గంటల పాటు వారిని హాస్పిటల్ చేర్చింది లేదు, అంబులెన్స్ వచ్చింది లేదు, తీసుకుపోయింది లేదు, హాస్పిటల్లో చేర్చింది లేదు, క్రెయిన్ వచ్చింది లేదు. అంటే ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోకుండా మరి వారు అక్కడికక్కడే ప్రాణాలు పోవడం జరిగింది. ఇలాంటి ఉదాంతం జరగకుండా ఉండాలి అంటే ఈ యొక్క టోల్ ప్లాజా వాళ్ళకి అంటే వాళ్ళ పరిధిలో ఇవి కంపల్సరీ ఉన్నాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టోల్ ప్లాజా దగ్గర ఏదైనా అనివార్య కారణాల వల్ల ఈ 330 రూపాయలే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది బడుగు బలైన వర్గ ప్రజలు, చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రజలు ఉన్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఆలోచించి కూడా మేము అవసరమైతే వారికి కూడా రిఫరెండం ఇస్తాము, వీరికి వీలైతే ఉచితంగా కూడా పాసులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఉచితంగా ఇచ్చే విధంగా కూడా పై వాళ్ళకు కూడా మేము మాట్లాడి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కోరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే ఈ 3 టోల్ ప్లాజాలలో మాత్రం తక్షణమే తప్పకుండా ప్రైవేట్ హాస్పిటల్, అంబులెన్స్, క్రెయిన్ తప్పకుండా ఇవి మాత్రం వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఒక్కటి వెంబడే జరగాలి. జరగకపోతే ఇక్కడున్న పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములు అని బీరంగూడ గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చి కబ్జాలను ఆపాలని కోరగా ఎంఆర్ఓ సరైన సమాధానం చెప్పకపోగా మీరు తాగి వచ్చారు, మీతో మాటలనని వెళ్లిపోయారని గ్రామ పెద్దలు, ప్రజానిధులు అన్నారు. క్షమాపణ చెప్పేంత వరకు వెళ్లమని కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో ఆదిలి రవీందర్, నాగమల్లేష్, నవీన్, కోకల శ్రీనివాస్, ఇంద్రేశం, ప్రకాష్, వీరేశం పలువురు పాల్గొన్నారు. చూడకుండా వెళ్ళిపోతుంటే లేదు మేడం ఇది విధంగా ఉంది, 992 ఉంది, మీరు ఏడి గారికి చెప్తే మీ దగ్గర సర్వేలు లేదు కాబట్టి ఏడి గారికి చెప్పండి, సర్వేలు పంపిస్తున్నారు, ఆ సర్వే చేయించండి అని చెప్తే వినకుండా ఇక్కడ తాగొచ్చిన కొంతమంది అని చెప్పేసి అనుకుంటా రెస్పాన్స్ తీసుకుంటూ వెళ్ళిపోయినారు. వాస్తవానికి ఇక్కడ గుణాలు ఎవరు కూడా తాగలేదు. ఆమె నిజంగా జవాబు చెప్పడానికి చేతగాక, ఆ ప్రమాది కూడా కూలగొట్టడానికి చేతగాక మా ఇలా తీరం కూడా గ్రామస్తులందరినీ కూడా ఒక తాగొద్దు అనుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయింది. సర్వే నెంబర్లు చెప్పుకోకపోతే మీకు ఈరోజు మొత్తం పడుతుందన్న వాస్తవాలు ఇవన్నీ. ఎవరు ఏరని వాడు ఒకటి వాగుపండి కేలక్ష్మి కాదు బాగా పాకుపండి ఉన్న ఇనాంబూలు 4 కప్ చేసుకుంటూ ఒకటి చేస్తూ ఉన్నారు, ఒకటి చెంబుడుకుంట ఒకటి కప్ చేస్తూ ఉన్నారు, అమీన్పూర్ పెద్ద చెరువు ప్రాంతాన్ని ఒకటి కప్ చేస్తూ ఉన్నారు, గుట్టకమాని ఇలా కొత్తగా మారి ఇలా అమీన్పూర్ ప్రాంతాన్ని, వీరంగూడ ప్రాంతాన్ని మొత్తం భూకబ్జామయం చేసి స్థలాలు లేకుండా చెప్తున్నారు. దీనికి అందరికీ ఇలా అమీన్పూర్ పాలకవర్గము ఇలా ప్రభుత్వాలు బాధ్యత వహించాలని చెప్పి దానిపై స్పందించండి. కబ్జాలపై ఒక మెమరం ఇవ్వడానికి వస్తే దయచేసి మీరంతా తాగి రాకండి. ఐ కెన్ స్మెల్. గ్రామస్తులు అన్న తర్వాత చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని అందరూ వస్తారు. మీరు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు. దయచేసి ఈ ఐ కెన్ స్మెల్ తాగొచ్చిరనే మాట వెంటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని తీవ్ర అవమానంగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా బాధ్యతతోని వ్యవహరిస్తేనే ఈ భూ కబ్జాలు అనేవి అవుతాయి. వీరంగూడలో జరుగుతున్నటువంటి కబ్జాలని అరికట్టాలని చెప్పి
వీరంగూడ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరం కలిసి ఇక్కడ ఎంఆర్ఓకు విన్నవించుకున్నందుకు వస్తే ఎంఆర్ఓ గారు ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు సంబంధం లేదనే పద్ధతుల్లో ఇక్కడ వచ్చినటువంటి కూడా లోపలనే అలా బయటకు వెళ్ళిపోయింది. ఎందుకు ఇక్కడ 100 మంది వచ్చింది, ఎందుకు మీతో సమాధానం తీసుకోవడం కోసం వస్తే బయటకు వెళ్ళిపోవడం ఏంటి సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా బీరంగూడలో చాలా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. రోజు పేపర్లలో సోదరులు రాస్తూ ఉన్నారు, వీడియోలు వస్తూ ఉన్నాయి. అయినా కానీ మీరు స్పందించట్లేదు. అంటే మీరు కబ్జా కోళ్ళతో కుమ్మక్కయ్యారా? మీకు డబ్బులు ఎన్ని ముడుతున్నాయి? మరి మీరు వాళ్ళు కలిసి ప్రభుత్వ భూమిని పంచుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా స్పష్టత చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టంగా ఎంఆర్ఓ ఆఫీస్కు కూతవేటు దూరంలో జరుగుతున్నటువంటి కబ్జాలని కూడా అరికట్టలేని ఈ అధికారులు మరి మండలాన్ని ఎట్లా కాపాడతారు, ప్రభుత్వ భూమిని ఎట్లా కాపాడతారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నించదలుచుకున్నాం. అందుకనే ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ భూమిని కాపాడేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తిలో మండలానికి చెందిన పద్మశాలిలు ర్యాలీ చేపట్టారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పనులకు రాష్ట్ర ప్రభుత్వం 437 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మనకు ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ జీవో తీసుకొచ్చినా అవి జీవోలు కాదు, నాలుకలు గీక్కునే టంగ్ క్లీనర్లన్నీ కూడా బనాయించారు లోకల్ సోదరులు. మరి అవన్నీ ఎట్లా వచ్చినాయి? ఇలా గౌరవల్లి ప్రాజెక్టు తీసుకొస్తామని మనం చెప్తే వాళ్ళు 10 ఏళ్ళు తీసుకురాకుండా నిన్న మూడు దాకా బనాయించారు. నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఇక్కడనే సోదరుడు మరి చివరి సర్పంచ్ గురాటిపల్లి ఆయన కూడా ఉన్నాడు. ఒకసారి ఆయన కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. సంజయ్ ఉన్నాడు, గౌరవల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు. వీళ్ళను ఓడగొట్టాడు చేసి మరి మనం ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మనం ప్రభాకరన్న గెలిపించుకున్నాం. ప్రభాకరన్న వచ్చినప్పుడు కూడా చాలా రకాలు మాట్లాడారు. ఇంకా ఇవాళ ఈ 431 కోట్ల 50 లక్షల రూపాయలతోని భూ నిర్వాసితులకు డబ్బులు వస్తాయి. తర్వాత అన్ని పంటకాలంలో 1,20,000 ఎకరాలకు పంటకాలాలు వస్తాయి. తర్వాత గౌరవల్లి ప్రాజెక్టుకు ప్రత్యేకంగా తూంబెట్టి మన ఎల్లమ్మ చెరువుకు 365 రోజులు నీళ్లు నింపుకోవడానికి అవకాశం వస్తుంది. ఇంకా మిగిలిపోయిన R&R స్కీమ్లు భూ నిర్వాసితులు కానీ అక్కడ యువకులైనటువంటి వాళ్ళు కానీ వాస్తవంగా ఎవరికి ప్రభుత్వం డబ్బు కావాలో ఆ డబ్బులు ఇవాళ ప్రకటించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చౌక్ లో టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటికరాజు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో వక్తలు మాట్లాడుతూ తమకు సహకరించిన న్యాయవాదులకు, పోలీసు అధికారులకు, మీడియా మిత్రులకు, మాదిగ ఉపకులాలతో పాటు బీసీ, మైనార్టీ, వికలాంగులు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 3 దశాబ్దాల పోరాటానికి దేశ ఉన్నత న్యాయస్థానం న్యాయం చేసిందని, సదాలక్ష్మి అమ్మ ఆశయం మాదిగ ఉపకులాల చిరకాల ఆకాంక్ష ఫలించిందన్నారు. आज दिल्ली में जंतर मंतर पे एक शुभवार्ता है, एक शुभवार्ता लेके आए हम लोग। अगस्त 1 तारीख को सुप्रीम कोर्ट में चंद्र चुंड्रू बोल के नेतृत्व में 7 जजों का जजमेंट आया। 6 जज ने हमारा को जजमेंट हमारा फेवर में दिए। ये जजमेंट ABCD कैटेगराइजेशन स्टेट्स पूरा कर ले सकते बोल के हमारा जजमेंट दिए बोल के हम लोग ये इधर जंतर मंतर पिटीशन से हमारा जो रिजर्वेशन वो हमारा स्टेट में AP स्टेट में हमारा रिजर्वेशन हम लोग बांट रहे ABCD कैटेगराइजेशन कर लेके हम लोग हमारा जो बच्चे और एजुकेशन में और जॉब्स में आगे बढ़ रहे थे तो ఈ విషయ
ने एक पिटीशन डाल के इसमें फिर पंजाब और हरियाणा वहाँ पे भी ABCD कैटेगराइजेशन चल रहा था, उसको भी वो 2 स्टेट में भी इसको खत्म कर दिए। 2004 से लेके 2020 तक 16 साल तक सुप्रीम कोर्ट में हमारा केस चला। 2020 में अनिल मिश्रा उनका टीम 5 जने का नीचे का बेंच वो हमारा फेवर में ABCD कैटेगराइजेशन स्टेट्स कर ले सकते, इसको कोई तकलीफ नहीं है। एक स्टेट में एससी का पॉपुलेशन హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు గాజుల రామారం దేవేందర్ నగర్లోని సర్వే నంబర్ 329, 342లో గల ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పటాన్చెరు క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. కుందనపల్లి ప్రభుత్వ కస్తూర్బా హాస్టల్ సందర్శించి సమస్యలు తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. చింతపల్లి మండలంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. కాటదాన్లో స్కూల్ బస్ బోల్తా పలువురు విద్యార్థులకు గాయాలు. జనగామ జిల్లా గూడూరులో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదంటూ స్థానికుల ఆందోళన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.